హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన బావిని అయితే చూపించబోతున్నాను. ఈ బావి ఎక్కడుందంటే నంద్యాల వెళ్లే దారిలో బైపాస్ రోడ్డు పక్కనే అయితే ఉందన్నమాట. అయితే మనం ఈ రోజు ఈ బావి గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ బావిని వచ్చేసి దిగుడు బావి అంటారు. మనం ఇప్పుడు నీళ్ల కోసం బోర్లు మోటార్లు వాడుతున్నాం, కానీ పూర్వకాలంలో నీటిని నిల్వ చేసుకోవడానికి రాజులు ప్రజలు ఇలాంటి అద్భుతమైన దిగుడు బావులను కట్టించేవారంట. ఈ బావులు కేవలం నీటి నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ కూడా. మీరు గమనిస్తే ఈ బావి చుట్టూ రాతితో నిర్మించిన మెట్లు కనిపిస్తున్నాయి. నీటి మట్టం ఎంత తగ్గినా ప్రజలు సులభంగా దిగిపోయి నీటిని ముంచుకునేలా ఈ మెట్లు రూపొందించారు. భారీ రాళ్లతో కట్టిన ఈ కట్టడం వందల సంవత్సరాల తర్వాత కూడా దృఢంగా నిలిచి ఉండడం ఆశ్చర్యకరం. ఇలాంటి దిగుడు బావులు సాధారణంగా ఆలయాలు, రాజధానులు మరియు ముఖ్య గ్రామాల వద్ద నిర్మించబడేవి. అలాగే రైతులు మరియు గ్రామస్తులు తమ అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగించుకునేవారు. ఈ బావి గోడలపై కనిపించే శిల్పాలు, రాతి నిర్మాణాలు ఆ కాలపు కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ప్రతి రాయి వెనుక ఒక చరిత్ర, ప్రతి మెట్టు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. కాలక్రమేణా అనేక దిగుడు బావులు నిర్లక్ష్యానికి గురైన కొన్ని ఇప్పటికీ మన వారసత్వ సంపదగా నిలిచి ఉన్నాయి. ఇటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడం మన అందరి బాధ్యత. ఒకసారి అటు సైడ్ పోయి పైనుంచి చూద్దాం రా, బాగా ఎట్టుందో మొత్తం వ్యూ చూపిస్తా చూడండి. పైనుంచి పైన మాత్రం కొన్ని రాళ్ళు కొన్ని కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇటు సైడ్ పొలంలో వానవన్య నీళ్లు మొత్తం ఇటు సైడ్ నుంచి కిందికి పోతాయేమో, అందుకే ఇక్కడ బొక్క కూడా ఉంది ఒకటి. సో చూడండి పైనుంచి ఎటుందో మొత్తం బాయి. అలాగే ఈ ప్లేస్ వచ్చేసి నంద్యాల వెళ్ళే బైపాస్ రోడ్లో ఆలగడ్డ దాటిన తర్వాత కొంచెం దూరం పోయినాక ఒక బైపాస్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. ఇది ఊరి పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు. మీలో ఎవరికైనా ఊరి పేరు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అటు సైడ్ ఈ బావి పక్కనే ఒక సత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది కూడా చూపిస్తా పదండి. సో అప్పట్లో పూర్వకాలంలో ఈ బావికి ఎవరైనా నీళ్ళ కోసం తాగడానికి కానీ, లేకపోతే ఏదానికన్నా ఎక్కడన్నా వలస పోయే వాళ్ళు కానీ, లేదా ఎక్కడన్నా ఊర్లకు పోయే వాళ్ళు కానీ ఈ దారి గుండా పోయేటోళ్ళకు ఈ సత్రం ఇక్కడ విశ్రాంతి తీసుకొని కట్టినారు అనుకుంటున్నా నా అంచనా ప్రకారం అయితే. సో చూడండి లోపల అయితే ఎట్లుందో. సో మొత్తం మందు సీసాలతో నిండిపోయింది ప్రస్తుతానికి అయితే. అలాగే ఎవరో ఉన్నారనుకుంటా. సో పొయ్యి కూడా పెట్టున్నారు చూడండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మొత్తం చూడండి సత్రం లోపల అంతా ఎట్టుందో. సగం కూలిపోయి సగం ముందనమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇలాంటి చరిత్ర కలిగినవి ఏవైనా సరే, బావులే కానీ ఏవైనా గుళ్ళు కానీ లేకుంటే ఏవైనా సరే కాపాడుకోవడం మన బాధ్యత. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.